సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 14 దత్తదాసునకు అభయప్రదానము. నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి మొంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజులు ప్రయాణముతో కురవగడ్డ చేరగలనని చెప్పిరి. శ్రీపాదులు వారిని భౌతికముగా ఎప్పుడూ దర్శించదనా అని మనమున ఎంతయో ఆతృతగానున్నది. ఒక చేతిలో కళ్ళు ముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితులను కాకపోయినను బ్రాహ్మణునైన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించు వాడునగుట చేతను ఆ కళ్ళు వాసన నాకు ఎంతమాత్రము ఆమోదయోగ్యము కాని కారణమునను నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించెను. శ్రీపాదులు వారి నామమును ఉచ్చరించుచూ వడివడిగా నడుచుచుంటిని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నా వద్దకు చేరెను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరమొకటకు ప్రయత్నము సలుపుట భావ్యమా అని అతడు ప్రశ్నించెను. అంతటా ఓయి నీవెవడవు, నాతో నీకేమి పని అని నేను అడిగి తిని. దానికతడు బిగ్గరగా నవ్వెను. గప్పుమని కళ్ళు వాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుట ముందు నీవెవడవో ఎందుండి వచ్చితవో నీ పయనము ఎక్కడికో తెలుసుకొనుట యుక్తమనెను. కళ్ళు నమ్ముకొనువాడు కూడా ఈ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్థులు కాబోలనుకుంటేని. దారిన పో వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అతడు చేరినది. ఆ కళ్ళు నమ్ముకొను వ్యక్తి, అయ్యా, నేను ఈ ప్రాంతములో కళ్ళు తీసుకొని అమ్ముకునివాడును, ధర్మబద్ధముగా జీవించువాడును. నాకు తాటి చెట్టే కల్పవృక్షము. నేను చెట్టునెక్కి కళ్ళు తీసుకొని వచ్చినంత వరకు ఈ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నా కొరకు వేచియుండెను. నేను బ్రాహ్మణునైనను కళ్ళు త్రాగుటకు అలవాటు పడితననియు చెల్లించుటకు తన వద్ద పైకము లేదనియు కాస్త కళ్ళు పోసి పుణ్యమును పొందవలసినదనియు కోరెను. నేను వల్లే అంటిని. నేను కళ్ళు పోయుటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారము ఎక్కువగా నుండుటను గమనించి నలుగురి ఎదుట కళ్ళు త్రాగినచో తన బ్రాహ్మణత్వమునకు కళంకమేర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దాన భంగమొనరించిన మహాపాపినవుదును. మా కులస్థులకు ఇది అమృతముతో సమానమైనది. అంతటి అమూల్యమైన కళ్ళును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన ఎడల విశేష పుణ్యము లభించును కదా అని ఆశతోనున్నాను. నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులైన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతికిని కాకుండా కాపాడవలసినదని అనెను. అచట ప్రోగుపడిన వారందరూ కళ్ళు గీసుకొని జీవించు గౌడ కులస్థులైనందున తమ సాటి కులస్తుని మాటకు ఎక్కువ విలువనిచ్చరి. నాచే బలవంతముగా కళ్ళు త్రావింపబడెను. తదుపరి వారందరూ తలా ఒక దారిలోనూ పోయిరి. నాకు కళ్ళు త్రావించిన ఆ విచిత్ర వ్యక్తి కూడా ఎటో పోయిను. నేను నా మనసులో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతారవరేణ్యుడైన శ్రీపాదుని దర్శనమునకు పోవుచూ నీచమైన కళ్ళును సేవించి తిని నా బ్రాహ్మణత్వము మంట కలిసినది. పరమ పవిత్రులైన శ్రీపాదులు వారి ముఖమునిట్లు చూడగలము. నా కర్మ ఇట్లు కాలినది, విధి బలీయమైనది. నా నుదుట ఈ రకముగా వక్రలిపిని లిఖించియుండ మరో విధముగా ఎట్లు జరుగును అని కుమిలిపోసాగితిని. నాకు అడుగులు తడబడసాగిను. నా ముఖము నుండి దుస్సాహమైన కళ్ళు వాసన వచ్చుచుండెను. శరీరమున కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దూషించుకొనుచు శ్రీపాదులు వారి నామోచ్చరణము చేసుకొనుచు నడుచుచుంటిని. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కల్పించుచున్నది. అందు ఎవరో మహాత్ములుందని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించి తిని ఆ పవిత్ర తపోభూమిలో అడుగుడుటకు నాకు మనస్కరించలేదు. అందునను కళ్ళు త్రాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహు నింద్యమని తలంచి తిని
నేను నా దారిన పోవుచుండా వెనక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరుచుచూ, ఓయి శంకరం భట్టు ఆగుము, నిన్ను తమ ఆశ్రమునకు తోడ్కొని రమ్మని దత్తానంద స్వాముల వారి ఆజ్ఞ అని ఉచ్చస్వరమున పలికెను. దైవలీలలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిలిపిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీ స్వామి నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములైన ఫలములు నొసంగిరి. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరబిలిచి, నాయన దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించిరి. వారిని నీవు కళ్ళు గీసుకొను గౌడ కులస్తునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కళ్ళుగా భ్రమించితివి. ఎంతటి విడ్డూరము అని పలికిరి. నాకు తల తిరిగినంత పని అయినది. నేను చూచుచున్న విశ్వమంతయును నా కళ్ళ ముందే క్రమక్రమముగా అదృశ్యమగుచున్నట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగముల వలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమును అత్యుల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగైనది. నేను అనునది ఏమిటో తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయితిని. నాలోని పరిమితమైన నేను అనునది నశింపగా ఈ సమస్త సృష్టియు కేవలము స్వల్పము వలె అనిపించసాగినది. ఇంతలో శ్రీ స్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్ర భస్మమును నా నుదుటపై తమ దివ్యహస్తములతో అద్దిరి. నేను ప్రకృతిస్థుడనైతిని. కొద్ది క్షణముల పాటు నేను దివ్యానందమును అనుభవించి తిని ప్రకృతుడైన వెంటనే స్థూల తత్వములోనికి కూరుకుపోయి తిని అని తెలుసుకొంటిని. శ్రీ స్వామి, ఒకానొక జన్మమునందు నీవు గౌడకులస్థుడవు, మిక్కుడముగా కళ్ళును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరములలో నీకు కళ్ళును త్రాగవలనడి కోరిక మిగిలియున్నది. శ్రీపాదులు వారి అనుగ్రహము లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైనను నీవు కళ్ళు త్రాగటకు అలవాటు పడిపోయి పతనం మయ్యడు వాడవు. శ్రీపాదులు వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగానే వాటిని పరిహరించుచుండిరి. శ్రీ గురువులు మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినవి అని వివరించిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 14వ అధ్యాయము 3వ పేజీ. అంతట నేను, అయ్యా, శ్రీగురుని మహిమా విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొనకొలదని ఇంకనూ తెలుసుకొనవలనడి ఉత్సాహత మిక్కుటమగుచున్నది. శ్రీగురుడు పదే పదే తాను నరసింహ సరస్వతి నామమున అవతరించదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకొన ఉత్సాహము కలుగుచున్నది అని అంటిని. అందులకు స్వామి, నాయన, వేద ఋషులు యొక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అతసత్యము. వారి నిగుడ శబ్దములలో అత్యంత ప్రధానమైనది ఋతుము అనగా సత్యము. ఇదియే ఆత్మసత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయనప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకములుగా చెప్పిరి. అదే విధముగా సరస్వతీ శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతీ నది అంతర్వాహిని. దీనిని వర్ణించినప్పుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, ఋతు ప్రబోధమును గావించునదిగాను, భావన సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించునదిగాను, మహార్ణవమును తెలియచెప్పునదిగాను, మన యొక్క చిత్తములను ప్రకాశింపచేయునదిగాను చెప్పబడినది. కావున శ్రీ గురువు ఒకానొక ప్రబోధక శక్తి
ప్రబోధిన ప్రవాహము వారిది. సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమునరించెదరు. పరమసత్యమును అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదరు. వేదమునందు యజ్ఞము అనునది అతః ప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దేవతలు కర్పించెదరు. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దేవతలు కర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణములను అశ్వములను ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద, అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదించెదరు. వేదమునందలి నిగుడార్థము యోగ్యులైన వారులకే తెలియపరచబడుటకు అత్యంత రహస్యముగా నుంచబడినది. యజ్ఞకార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వ్యాఖ్యార్థమును చూచిన ఎడల వెన్న కాచిన నెయ్యి అయితే ఘృత శబ్దమునకు దీప్తి అని మరొక అర్థమున్నది. వేదమందు గో శబ్దమునకు వెలుగు అని అర్థము. అశ్వము శక్తికిని ఆత్మబలమునకును తపశ్శక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమయ్యున్న యశ్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గో కిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను సంతతిని కాంక్షించుచు ఎన్నియో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్థమున్నది. పుత్రోత్పత్తి అనునది అతఃశక్తి జనకమునకు సంకేతము. దీనినే వారు అగ్ని స్వయముగా మనకు పుత్రుడై జన్మించుచున్నాడనియు, అగ్ని యజ్ఞమున పుట్టిన సూతుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు వర్ణించిరి. అదే విధముగా సలిలము, ఉదకము అనునవి కూడా సంకేత అర్థములోనే వాడబడినవి. సలిలం అప్రకేతం అనగా చైతన్యరహితమైన సముద్రము అనగా దైవత్వము అంతర్లీనమయ్యున్న జడాబ్ది అను చీకటి సముద్రము నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిరి. దీనినే మహాసముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తములో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములలో ఊర్ధ్వ సలిలములను మనకు గోచరింపచేయుచున్నదనిరి. వేదమునందు చెప్పబడిన సప్త శ్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి సలిలములందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని చెప్పియున్నారు. గోవులను హరించు దోపిణీ గాండ్రను వృతులని దస్యులని పేర్కొనిరి. వృత్రుడు తేజస్సును అనగా గోవులను, సలిలములను, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచకృత్యముల నొనగూర్చనట్టి శక్తులే వృత్తులు. వీరే దస్యులు. తమ శక్తులు సత్యజ్ఞానమును అన్వేషించు వారికి ప్రబల విరోధులు అని వివరించిరి. ఔదంబర వృక్షమునకు ఇచ్చిన వరములు. నరసింహ సరస్వతి అవతార వైశిష్టము. నాయన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించుటకు ఔదంబర వృక్షము యొక్క కొయ్యస్తంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యి ప్రహ్లాదుని రక్షించెను. ప్రహ్లాదుడు రాజయ్యను. కొంతకాలము తర్వాత 2 ముక్కలుగా విరిగిన ఆ కొయ్యస్తంభము చిగుర్చుట ఆరంభించెను. అచట ఔదంబర వృక్షము రూపొందెను. ప్రహ్లాదుడు విస్మితుడయి ఆ ఔదంబరమును పూజించసాగెను. శ్రీ దత్తాత్రేయుల వారు ఒకనాడు ఆ ఔదంబరమూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి ప్రహ్లాదునికి జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునికి ద్వైత సిద్ధాంతమునందు ఆసక్తి ఉండుటను
గమనించిన శ్రీదత్తులు, నీవు కలియుగమున యతివేషధారివై దీన జనోద్ధరణ చెయ్యగలవనియు ద్వైత సిద్ధాంతమును ప్రచారము చెయ్యగలవనియు వానిని ఆశీర్వదించరి. పరమ పవిత్రమైన ఔదంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణ కమలములు పైపడి తనకు కూడా వరమిమ్మని కోరెను. పరమ పవిత్రమైన ఔదంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీదత్తుని చరణ కమలములపై పడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతట శ్రీదత్తులు, ప్రతి ఔదంబర మూలమునందును నేను సూక్ష్మరూపమున ఉందును. నీ నుండి నరసింహాకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నరసింహ సరస్వతి నామము వహించి అవతరించుదనని వాగ్దానము చేసిరి. ఇది అంతయును పాంగ్య బ్రాహ్మణ్యమునందు వర్ణింపబడినది. ఈ పాంగ్య బ్రాహ్మణ్యము ప్రస్తుతము సప్త ఋషుల తపోభూమి అయిన హిమాలయమునందలి శంబల గ్రామ పరిసరములందు మాత్రమే నిలిచియున్నది. మిగిలిన చోట్ల లుప్తమైపోయినది. ఉన్నావా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియచెప్పుటకు జడమైన స్తంభము నుండి ఆవిర్భవించిన ఆవేశ అవతారము శ్రీ నరసింహస్వామి. ఉన్నావా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియచెప్పుటకు జడమైన స్తంభము నుండి ఆవిర్భవించిన ఆవేశ అవతారము శ్రీ నరసింహ సరస్వతి. అదే విధముగా కలియుగమునందలి జనులు కల్మష చిత్తులయ్యి దైవం ఉన్నాడా లేదా అను కుతర్కములు చేయనడు తాను ఉన్నానని రుజువు చేయుటయే కాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసిననుటకు సూచనాప్రాయముగా వారు నరసింహ సరస్వతి నామమున అవతరించెదరు. అంతటా శ్రీ స్వామి వారిని, అయ్యా, మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదుల వారిని దర్శించితరా? వారి బాల్యలీలను వినుటకు మనసు ఉవ్వుళ్ళూరుచున్నది అని అడిగితిని. శ్రీపాదులు వారి అద్భుత లీల. శ్రీ స్వామి ఇట్లు చెప్పసాగెను. నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేటిది. అందరూ నన్ను హేళన చేయువారు. దీనికి తోడు నాకు ఒక వింత జబ్బు పొడిమినది. 5వ సంవత్సరము నుండి ఈ జబ్బు ఉద్భవమవసాగెను. 1 సంవత్సరము గడుచుసరికి 10 సంవత్సరముల వయసు పెరిగినట్లుండేది. నాకు 10 సంవత్సరముల వయసు వచ్చునాటికి 50 సంవత్సరములు పైబడిన వృద్ధినకుండు లక్షణములు రాసాగెను. శ్రీ పీఠికాపురమున బాపనార్యుల ఆధ్వర్యములో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్యుత్ కలిగిన వారులకు భూరీ దక్షిణలు ఇవ్వబడుచుండెను. శ్రీపాదులు వారి మహిమా విలాసములకు కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకొని పోయిను. శ్రీపాదులు వారి వయసు 6 సంవత్సరములు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతము స్వీకరించబడెను. ఆ ఘృతమునందును ఒక వద్ద బ్రాహ్మణుని ఆధీనమునందుంచెరి. అతడు లోబియే కాక దురాశాపరుడు. ఘృతమునందలి 1 వంతు భాగమును తన ఇంట రహస్యముగా దాచివేసి మిగతా 3 వంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యోగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నము కలుగుట అందరికి చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంతవదనముతో శ్రీపాదులు వారిని అవలోకించిరి. అంతట శ్రీపాదులు వారు, నా ధనమును అపహరింపవలనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలిచిన వారిని లోనికి రానిచ్చిదెను. వారు ఆ ధనమును తీసుకొని బయటకు వచ్చునప్పుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డుకరతో ఒకటి వేసిదెను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించుదరు. నా ధనమును అపహరించు వారి ఇంట జ్యేష్ఠాపత్ని సమేతముగా శనిశ్చరుని నివసించమని ఆజ్ఞాపించేదెను అని పలికిరి. శ్రీపాదులు వారి మాటలు ఎవరికి అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోవు సంఘటనల గురించి చెప్పుచున్నారనుకొనిరి.
ఇంతలో శ్రీపాదులు వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై, అమ్మా గంగమ్మ తల్లి, యజ్ఞ నిర్వహణకి అవసరమైన ఘృతమును ఇయ్యవలసినది. నీ బాకీని మా తాతగారైన వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ అని వ్రాయించిరి. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా నలుగురు పాదగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజ్యమునకు సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేదమంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరూ చూచుచుండగానే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయుచుండగా అది నీరుగా మారిపోయెను. మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించగా వారు, కొంచెము సేపు ఆగుడు, మీ అబ్బాయి జబ్బును నివారించెదెను, నత్తిని కూడా పోగొట్టెదెను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది, దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిల్లునా అని అతడు లోలోన చింతించుచుండెను. తను ఘృతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒక పరి యోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. అప్పుడు వారిద్దరి మధ్య రసోవత్తరమైన చర్చ సాగెను. శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. అప్పుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను. శ్రీపాదులు వారు, తాత, నీవు ముహూర్తములు నిర్ణయించుటలో దిట్టవు కదా. ఒక గృహము పరశురామ ప్రీతి గావింపబలెను. దానికి తగిన ముహూర్తము నిర్ణయింపవలసినదనిరి. వృద్ధ బ్రాహ్మణుడు, గృహ నిర్మాణమునకు శంకుస్థాపనలకు ముహూర్తములుండును కానీ గృహ దహనములకు ముహూర్తములుండవు అనిరి. శ్రీపాదులు వారు, చౌర్యము చేయుటకు గృహదహనములు చేయుటకు ముహూర్తములు ఎట్లు లేకుండెను? వృద్ధ బ్రాహ్మణుడు, అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వర్జ్యములు, దుర్ముహూర్తములు వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు. శ్రీపాదులు వారు, అయిన ఎడల ఇప్పుడు అటువంటి పర్జిత సమయమేమైనా జరుగుచున్నదా? వృద్ధ బ్రాహ్మణుడు, ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది. శ్రీపాదులు వారు, తాత, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞము కోసము స్వీకరించబడిన ఘృతమును ఒక దూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు. శ్రీపాదులు వారి మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయెను. కొలది సేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము కావింపబడిన గృహము నుండి భస్మమును తీసుకుని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదులు వారు ఆదేశించిరి. శ్రీపాదులు వారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ ఆగ్రహించి నష్టమును కలిగచెయ్యుటలోనూ సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకొని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. ఈ విధముగా 3 రోజులు పర్యంతము చెయ్యమనిరి. మేము శ్రీ బాపనార్యుల ఇంట అతిథులుగా నుంటిమి. నా నత్తితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయెను. నేను స్వస్థుడినైతిని. శ్రీపాదులు వారు తమ దివ్య వరదహస్తమును నా మస్తకముపై నుంచి శక్తిపాతము చేసి ధన్యును చేసి, ఈనాటి నుండి నీవు దత్తానందుడని పేర ప్రసిద్ధుడు వైదవు కాక. ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేర ప్రసిద్ధుడు ఐదవుగాక.
ప్రసిద్ధుడైదువుగాక. గృహస్థాశ్రమమును స్వీకరించి లోకులకు ధర్మబోధన చేసి తరించెదవు. గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధన చేసి తరించెదవుగాక అని ఆశీర్వదించిరి. తదుపరి శ్రీపాదులు వారు, ఓయి నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడను పూర్వజన్మమున కలిసి వ్యాపారము చేయుచుండెడవారు. వ్యాపారమునందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 14వ అధ్యాయము 7వ పేజీ. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి ప్రేమతో పాయసము త్రాగించితివి. ఆ పాయసమునందు నీకు విషము కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలీవాండును వినియోగించి నీ గృహమునకు నిప్పంటింపచేసెను. నీ గృహము కాలి భస్మమైను. గృహమునందలి నీ భార్య కూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వము కోల్పోయి ఉండుటను గాంచి గుండె నొప్పుతో మరణించితివి. నీవు గతములో విషప్రయోగము చేసిన కారణమున ఈ జన్మలో ఈ వింత వ్యాధికి లోనైతివి. నీ గృహమును పూర్వజన్మమున ఈ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమున భస్మపీఠము గావింపబడినది. మీ ఇరువురును కర్మబంధముల నుండి నా ఈ లీలల ద్వారా విముక్తులను చేసితివి. మీ ఇరువురిని కర్మబంధముల నుండి నా ఈ లీలల ద్వారా విముక్తులను చేసి తిని అని పలికిరి. శ్రీపాదులు వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగి వచ్చి తిని వేదశాస్త్రములందు పండితుడినైతిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చెను. శ్రీపాదులు వారి ప్రమేయముతో మా ఇరువురి కర్మబంధములు విచ్ఛేద మొగుటిచే అనంతర కాలమున ఇరువురుకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడినైతిని. శివుడు లేకుండా చేయబడిన దక్షయజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మసూక్ష్మమును గుర్తెరుంగుట మంచిది. నాయనా శంకరం పట్టు సకల దేవతలను తేజస్సంభూతులు అదితి అనంత రూపిణి ఆమె సంతానమే. దేవతలు మానవుని ప్రవృద్ధికిని పురోగమనకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్యపోషకులు, దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుని సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమునకు విఘ్నములను కలిగించు దుష్టశక్తులను జోడించువారు. ఋషులు దేవతలు సాక్షాత్కారము పొంది వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకాల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. అశ్వమను శబ్దమునకు గుర్రము అని లౌకికార్థము. అయితే వేదపురుషులు మాత్రము కొంత జడ చైతన్యమును మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణామయ చైతన్యమునకు జాజశక్తికి జీవ శాశ్వత శక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధాలు, పశువులు మొదలైన జీవరాశుల వలననే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములైనవి కానే కావు. అవి సజీవములైన జననోపచయ సంభూతములు. కొన్ని మూల బీజముల నదిగిన శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే. బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి వేరువేరు జాతులు, వంశములు, కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంపుహ్యములందు ఒక్కొక్క దానికిని ఒక సమాన ప్రకాండము మానసిక తత్వచరిత్ర కలదు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 14వ అధ్యాయము 8వ పేజీ. బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణము.
వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును, ఇంద్రుడు మాత్రము కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనసు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియములు సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధన ప్రయోగము అనునది పరిణమించినది. నాయన, దేవతలందరూ మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతయు ఈ పరిణామక్రమం పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషాబోధన ప్రయోగము అనునది పరిణమించినది. నాయన, దేవతలందరూ మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతయును దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల ఆధీనములై ఉన్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని సేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావ వైవిధ్యము, నిశ్చితత్వము అనగా అస్పష్టత నుండి నిశ్చితమైన నిశ్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసిక అంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్యచరిత్రమును వ్రాయుటకు ఉద్దేశింపబడిన వాడువు. నీవు దానిని సంస్కృత భాష యందు రచించినను అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెలుగున అనువదింపబడినను పారాయణము చేయుట వలన కలుగు ఫలితములు మాత్రము ఒకటే. శ్రీపాదులు వారి దివ్యచరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్నను శ్రీపాదులు వారు అచ్చటనే సూక్ష్మరూపమున ఉండి వినిదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను, సావధానముగా ఆలకింపము. శ్రీపాదులు వారు 7 వర్షములు ప్రాయము వారయ్యిరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజుల్లో సంపన్న గృహస్థుల ఇండ్లల్లో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సరంభములు ఉండేటిది. శ్రీ బాపనార్యుల వారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురమునందుండు దత్తదాసుడను మాలదాసురికి ఈ మహోత్సవమును చూచే యోగము కలగలేదు. అతడు పంచమజాతికి చెందిన వాడైనందున ఈ అవకాశము కలగలేదు. అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్తచరిత్రము వినిపించదనని చెప్పెను. వారందరూ ఎంతో ఆసక్తితో వాని ఇంటికి చేరిరి. దత్తదాసు దత్తచరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. పూర్వయుగములందు అనసూయామాతకును అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్యతేజో విరాజితుడయి మన ప్రభువు భాషించుచుండును. దీన జనోద్ధరకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శుభమంగ. ఉపనయనానంతరము దివ్య తేజో విరాజితుడయ్యి మన ప్రభువు భాషించుచుండును. దీన జనోద్ధరకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శ్రీమంగళము అగునుగాక. ఇంతకంటే శ్రీగురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమును లేదు. అతడు పదే పదే చెప్పుచుండెను. వినువారులు కూడా తన్మయులై వినుచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగిను. దత్తదాసుపై శ్రీపాదులు వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదులు వారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తాను మాలదాసురి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నదనిరి. అంతట శ్రీ బాపనార్యులు శ్రీపాదుల వారిని కారణమడగగా, విశుద్ధ అంతఃకరణముడైన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తి అయినట్లు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సద్య ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది.
శ్రీపాదుల భక్తవాత్సల్యమునకు జాతి కులములు లెవ్వు. శ్రీపాదులు వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతి నియ్యలేదు. అంతటా క్రోధావేశముతో శ్రీపాదులు ఇట్లనరి, మీరు ఎవరనైతే పంచములని నీచజాతి వారని క్రౌర్యముతో అణిచివేయుచున్నారో వారి యందే నా కటాక్షము మెండుగా నుండి రాబోవు శతాబ్దములో వారు ఉన్నత స్థితి ఎందుందురు. రాబోవు శతాబ్దాలలో మీ బ్రాహ్మణ్యమునందలి అధికాంశము సేవకా వృత్తిని అవలంబించి ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిదురు. నా వచనములు శిలాశాసనములు వంటివి, వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యమునందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించుచు దత్తభక్తిని కలిగిన ఎడల వారిని కంటికి రెప్పవలే కాపాడిదెను. శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీజనకులు శాంతింప ప్రయత్నించరి. కొలదిసేపటికి శ్రీపాదుల వారు శాంతులయ్యి మౌనమును అవలంబించరి. సరిగా ఇదే సమయములో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్యమంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్యహస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింటనున్న ప్రతి ఒక్కరిని శ్రీపాదులు వారు ఆశీర్వదించిరి. నాయనా శంకరం భట్టు, చూచితివా శ్రీపాదులు వారి దివ్య ప్రేమ. వారు భావనా మాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో కానీ మరే విధమైన భౌతికములైన విషయములతో కానీ ప్రమేయమేమీ లేదు. దత్తప్రసాదమును అంత్యకులజుడు సమర్పించినను భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన ఎడల కష్టనష్టములకు గురియగుదురు. శ్రీపాదులు భక్తులకు తెలిపిన ద్వాదశ అభయవాక్యములు. శ్రీపాదుల వారు దత్తదాసుని ఇంట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. 1. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతిచోట నేను సూక్ష్మరూపమున ఉందును. 2. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వానిని నేను కంటికి రెప్పవలే కాపాడుతుండును. 3. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవరహస్యము. 4. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను వాటన్నిటినీ భస్మీపటములు గావించెదను. 5. అన్నమో రామచంద్ర అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడనైదెను. 6. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. 7. నీవు శుద్ధాంత కరుణుడివేనని నా కటాక్షము సదా నీ యందు ఉండును. 8. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకొన్నను నా సమ్మతమే. 9. నీవు చేయు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నీవు ఆరాధించు దేవతాస్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహమును నీకు అందచేయబడును. 10. శ్రీపాద శ్రీవల్లభుడినిన పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీకు తెలుసుకొనగలవు. నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. 11. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు మహాసిద్ధపురుషులు సదా నన్ను ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. 12. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించెదను. నీవు పతీతుడువు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 14వ అధ్యాయము సంపూర్ణం.